సార్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా పాకిస్తాన్ ఆల్రెడీ ఆర్థిక సంక్షోభంలో మొన్నటి వరకు కొట్టుమిట్టాడింది. ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు పాకిస్తాన్ వైపు చేరేవి వాళ్ళకి హెల్ప్ చేస్తూ వచ్చారు. మరి ఈ తరుణంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ అసలు ఆలోచన ఎలా ఉంది, ఏమనుకోవచ్చు అంటారు? ఎందుకంటే అన్నింట్లోనూ వెనకబడి ఉన్న తాము మళ్ళీ ఈ విషయంలో కూడా మరోసారి ఇండియాపై అక్కసు వెళ్ళగక్కడం వెనక ఉన్న మూల కారణం ఏంటనుకోవచ్చు సార్? ఒక మాట చెప్తాను. బిల్ క్లింటన్ ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడి పదవి అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ తర్వాత ఆయన వ్యాసం కాదు 15-20 ఏళ్ళకి ఏ రాసిందంటే, ఎక్కడ పేదరికం ఉంటుందో అక్కడ తీవ్రవాదం, అది మతతత్వ తీవ్రవాదంగా. రెండు, ఆయన ఏమంటాడంటే ఈ మతతత్వ తీవ్రవాదం ఈ ముస్లిం దేశాలలో ముఖ్యంగా పేద దేశాలు ఎందుకు ఉంది అంటే వ్యాసం. పాకిస్తాన్ లో ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటుంది, కానీ సౌదీ అరేబియా ఎందుకు లేదు, యుఏఈ ఎందుకు లేదు అంటే ఆర్థికంగా బాగుపడి వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటుంటే తీవ్రవాదం వైపు పోవడం అదొక కారణం. రెండోది ఏంటంటే పాకిస్తాన్ సంగతి అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు జో బైడెన్, ఇంతకు ముందు ప్రెసిడెంట్ అమెరికా, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక ఆర్టికల్ రాశాడు. ఏమనంటే పాకిస్తాన్ అంత తీవ్రవాద దేశం ఇంకోటి ఏం లేదు, ప్రపంచానికి పెద్ద ఉపద్రవం పాకిస్తాన్ తోనే అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయ్యా జో బైడెన్ గారు, మీకు ఇప్పుడే అనుభవానికి వచ్చింది, మీరు ఇప్పటిదాకా చేసింది పాకిస్తాన్ పెంచిపోసింది మీరు కదా, భారత్ వ్యతిరేకంగా కదా, భారత్కి వచ్చిన ప్రతిసారి అమెరికా అధ్యక్షుడు అక్కడికి వెళ్తారు, మీరు చేసిన పనికి. కానీ ఆఫ్ఘనిస్తాన్ లో మీరు చేతులు కాల్చుకున్న తర్వాత కదా ఇప్పుడు బోధపడేదని రాసింది కదా. ఆఫ్ఘనిస్తాన్ లో మొదలు రక్షా చేతులు కాల్చుకుంది, తర్వాత అమెరికా చేతులు కాల్చుకోవడమే కాకుండా పాత తుక్కు సామగ్రాన్ని అక్కడ విడిపించి మా బతుకు జీవుడా మేము బయటకు వెళ్ళిపోతే మమ్మల్ని విడిచిపెట్టండి అని తీవ్రవాద ఒప్పందం చేసుకొని వాళ్ళ ఆయుధాలను పడేసి బయటకు వచ్చేసింది కదా. అంటే ఇప్పుడు పాకిస్తాన్ విశ్వరూపం మీకు బయటపడ్డది కదా అని అన్నాను. అందుకని పాకిస్తాన్ ఎప్పుడు ఆర్థిక సంక్షోభం ఉంటుందో, ఎప్పుడు సైనిక శక్తి బాగా అప్పర్ హ్యాండ్ అవుతుందో, రాజకీయ శక్తి ఎప్పుడు మన వెనుకైపోతుందో అప్పుడు తీవ్రవాదం. ఓకే సార్. అండ్ ముఖ్యంగా పాకిస్తాన్ ప్రపంచ దేశాలకి అంటే ఏం మెసేజ్ ఇవ్వబోతోంది, ఎందుకని ఈ దాడి అంటే ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు అగ్రరాజ్యం అంటే పెద్దన్నకి కానీ, లేకపోతే మరొక రష్యాకి కానీ, లేకపోతే ఇలా ఇతర దేశాలకి ఎటువంటి మెసేజ్ ఇవ్వడానికని ఈ పని చేస్తుంది అనుకోవచ్చు, అంటే ఇలా ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది అనుకోవచ్చు. అంటే దానికి లక్ష్యం ఉండదు రమణ గారు, ఎందుకంటే ఏం లేదు, గుండె బద్దలు కూడా నేను చెప్పాను కదా, పేరు సంపాదించుకోవాలి. మరి ఆర్థికంగా కునారైన పరిస్థితిలో ప్రపంచ బ్యాంకు సహాయం చేస్తుంది దానికి కదా, ఐఎంఎఫ్ చేస్తున్నది కదా. ఈ సహాయాన్ని పక్కన పెట్టి ఏదైతే అగ్రదేశంతో సహా అన్ని దేశాలతో పెట్టుకునే పరిస్థితుల్లో చైనాకు కూడా అనుభవానికి వస్తుంటున్నారు. పాకిస్తాన్ తో ఇప్పుడు అమెరికాకు అనుభవానికి వచ్చింది కదా, చైనాకు కూడా అనుభవానికి వస్తుంది. కానీ చైనాకు వేరే ప్రయోజనం ఉంది, అమెరికాకు రష్యాకు ఉండే ప్రజల ప్రయోజనాల కంటే చైనాకు భౌగోళిక ప్రయోజనం ఉంది పాకిస్తాన్ తో. ఎట్లా, మనకు పైన కారంకోరం రహదారి అంటాం కదా, జమ్మూ కాశ్మీర్ పై నుంచి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్ లో ప్రవేశించి అరేబియా జలాల్లో వాళ్ళ శిష్ట వేయాలి, అది వాళ్ళ ప్రయోజనం. ఇప్పటికే హిందూ మహాసముద్రం శిష్ట వేసిండ్రు, మన పక్కన ఉన్న దేశాలన్నింటినీ మనం మెల్లమెల్ల శత్రువులుగా మార్చుకొస్తున్నారు. భూటాన్ లాంటి మంచి దేశాలను కూడా, బంగ్లాదేశ్ లాంటి అపకారికి ఉపకారం అన్నట్టు మనకు ఉపకారం చేసిన వాడికి అపకారం చేసే రకంగా బంగ్లాదేశ్ తయారు చేశారు, పెట్టుబడి పెట్టి. ఇప్పుడు అమెరికా సామ్రాజ్యవాదం ఒక రకంగా అయితే చైనా సామ్రాజ్యవాదం ఇంకో రకం. చైనా సామ్రాజ్యవాదం ఎప్పుడు కూడా అప్పిచ్చి అంటే షావుకార్ లాగా అక్కడ వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. చూడండి, శ్రీలంకల పోర్టులన్నీ వాళ్ళే కదా. అంతే చైనా ఏం చేస్తుందంటే డబ్బులు పెట్టుబడి పెట్టి వాళ్ళ ఆర్థికంగా వాళ్లకు భారం చేసి అది. ఇదేమో అమెరికా అట్లా కదా, అమెరికా ఇంకో రకమైన సామ్రాజ్యవాదం, పెట్టుబడి సామ్రాజ్యం. కనుక ఈ రెండింటిది ఒకటే లక్ష్యం, కానీ వేరు మార్గాలు అమెరికా చైనా. అందుకని వాళ్ళు ఏమైందంటే మనకు పాకిస్తాన్ ద్వారా అరేబియా మహాసముద్రం జలాల్లోకి పోవడానికి ఏమో చైనా ఆఫ్ఘనిస్తాన్ ప్రోత్సహిస్తుంది, మన పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది చెప్పాలి. కానీ భౌగోళికంగా మన మీద అప్పర్ హ్యాండ్ కావాలంటే ఇంకా పైన ఉండాలి. మనం ఎప్పుడు కూడా పైన ఉంటే వాళ్ళ సియాచిన్ ప్రాంతంలో వాళ్ళ కింద ఉంటే మనం కొట్టేయలేము కదా, ఇది అట్లా. అందుకనే వాళ్ళ ప్రయోజనం వేరున్నది, కానీ వాళ్ళకు కూడా అనుభవానికి వస్తుంది ఈ పాకిస్తాన్ దుర్మార్గమైన దేశం తెలుస్తుంది. అందుకని చైనా చాలా బ్యాలెన్స్ గా స్పందించింది ఈ సంఘటన పట్ల. చైనా కూడా ఖండించింది. దొంగ అన్నట్టు ఉల్టా కోత్వాల్కో డాంటే అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే చోరు ఉల్టా కోత్వాల్కో డాంటే అన్నట్టు పాకిస్తాన్ తాను చేసిందని ఒప్పుకోక మాకు సంబంధం లేదని పట్టించుకుంటూ సానుభూతి ప్రకటన చేస్తుంది మనకు కదా. పాకిస్తాన్ కూడా లేవనే ముంచట ప్రపంచానికి తెలవాలని అనుకుంటుంది, కానీ ప్రపంచం అందరికీ తెలుసు
పాకిస్తాన్ మూడవది. అయితే సార్ ముఖ్యంగా చూస్తే కనుక ఆల్రెడీ ఓవైపు భారత్లో దాడి జరిగి ఎంతో నష్టపోయి సెంటిమెంటల్గా కావచ్చు, ఒక రకమైన బాధాతప్త హృదయంతో భారతీయులు అలాగే కేంద్ర ప్రభుత్వం ఉన్న దశలో ఆల్రెడీ పాకిస్తాన్నే ఖచ్చితంగా ఈ పని చేయించింది, ఈ ఘటన వెనక పాకిస్తానే ఉంది అని సర్వత్రా మాటలు వినిపిస్తున్న, వ్యాఖ్యలు వినిపిస్తున్న తరుణంలో పాకిస్తాన్లో కావచ్చు, ఢిల్లీలో ఉన్న రాయబార కార్యాలయంలో కావచ్చు, కేక్ కట్ చేసి వాళ్ళు సంబరాలు చేసుకోవడం దగ్గర నుంచి చూస్తే, మరోవైపు పాకిస్తాన్లో ఆల్రెడీ క్షిపణి ప్రయోగాలు అండ్ బల ప్రదర్శన, అంటే ఇది దానికి సమయం అంటారా? ఇప్పుడు ఇండియా బల ప్రదర్శన చేసింది అంటే ఆ విధానం వేరు, దెబ్బతినున్న పులి ఇండియా. పాకిస్తాన్ ఎందుకు ఇంకా పదే పదే రెచ్చగొట్టేటువంటి పనులు చేయడం వెనక ఎలా అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ని? అంటే ఇసుకన తైలంపు తీయవచ్చు కానీ మూర్ఖుని మనసు రంజింపలు చేయలేమని పద్యం. అవునండి, అవును. మూర్ఖత్వం అంటే ఇప్పుడు రాజు కట్టే మొండివాడు బలవంతుడు కదా, అవునండి. వాడు మొండివాడు. మనము నిజంగా చెప్పాలంటే మీరు అన్నది కరెక్ట్, మనం బలపరచం చేయాలి, చేస్తున్నాం, చేయాల్సిందే. కానీ వాళ్ళు రెండు చేశారు. ఒకటేమో ఇటు పక్కన మన రాయబార అక్కడ ఇండియాలో ఉన్న రాయబార కార్యాలయంలో కేక్ పట్టుకపోతున్న ఫోటో కనపడుతుంది, లోపలికి పోయి కోయిసిందా చూస్తున్నాం అదే సంపాదన చేసుకున్నట్టు. అక్కడ పాకిస్తాన్ లో పౌరులకు సమస్య లేదు, పౌరులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఈ పాలకుల బిగి నుంచి ఎప్పుడు బయటపడదామని చూస్తున్నారు, కానీ వాళ్ళకి వేరే లేదు. ఎందుకంటే అక్కడ ఇస్లామిక్ రాజ్యం ఎప్పుడు చంపుతారో తెలియదు, ఎప్పుడు చేస్తారో తెలియదు, వాళ్ళే చంపుతున్నారు. చూస్తున్నాం కదా, రైలు కిడ్నాప్ విషయంలో చూసినాం కదా మనం ఎవరెవరు చంపుతున్నారు అనేది. ఇక్కడ ఏమైతే వాళ్ళ అంతర్జాతీయంగా ముంచేతి కంకణానికి అర్థం ఎందుకు అంటే మనం కనపడుతుంది కానీ అంతర్జాతీయ చట్టాలు ఏం చెప్తాయంటే దాని రుజువులు సాక్ష్యాలు లేకుండా కదా, తమ్మిడి రాణాన్ని మనం తీసుకొని ఏం చేస్తున్నాం, చూసిన వాటిని దంజం వేసుకుంటా అంటుండు, ఏదో నమాజ్ మన కుటుంబ సభ్యులు కలుస్తా అంటూ చూస్తున్నాం కదా. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఇవి చాలా ఉంటాయి. కనుక పాకిస్తాన్ దోషిగా నిలబెట్టే క్రమంలో మనం సరైన సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది, మొదలు సేకరించాలి, ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు మాత్రమే ముంజేతి కంకణానికి అర్థం మనకు తెలుసు కదా, వాడు లష్కర్ తోయిబా ఒప్పుకుంది కదా, ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాద కదా ఆలోచన మనం. కానీ దానికి అవసరమైన సాక్ష్యాలు సేకరించే పని మన భారత సైన్యం ఉన్నది. ఇప్పటికే కశ్మీర్ లో జరగబడుతున్నది, వాళ్ళని ఎవరిని ఉంటారు. కాకపోతే ఎన్కౌంటర్ల కంటే నేను ఒక పరిష్కారం ఎప్పుడు చెప్తున్నా అంటే, ఈ 6 ముస్లింలను చంపితే లాభం లేదు, వాళ్ళని పట్టుకొని వాళ్ళ వెనుక ఎవరున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసిన మాత్రమే పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టి మన వాళ్ళు ఏకాగ్రం చేసే ప్రయత్నం జరిగితే బాగుంటుందని. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.